ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు తాను చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ కక్షపూరిత ధోరణితో కేసులు నమోదు చేసి వేధించడం సరికాదు, వెంటనే ఈ కేసులను ఉపసంహరించుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నాను అంటూ హరీష్ రావు పోస్ట్ చేశారు. ఇక వైఎస్ షర్మిల పోస్ట్ ఇది. It is reprehensible to file cases against Professor Nageshwar and harass him. This is unbecoming of the coalition TDP, Janasena, BJP government. It is wrong to dismiss the cases even after he has withdrawn his remarks. This is a clear instance of partisan conduct. The Andhra Pradesh Congress Party demands that the coalition government immediately withdraw the cases filed against మిస్టర్ నాగేశ్వర్ అని చెప్పి కొద్దిసేపటి క్రితం కవిత కూడా ఒక ట్వీట్ చేశారు. ఇదే కొనసాగితే కనుక చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడిస్తాము అని చెప్పేసి. అండ్ ఇక్కడ సార్ భారతీయ జనతా పార్టీ మీకు సపోర్ట్ చేస్తోంది. ఐ మీన్ ఈ చర్యల్ని, ఏపీ ప్రభుత్వ చర్యల్ని ఖండిస్తూ మీకు మురళీధర్ రావు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నాదెండ్ల మనోహర్ అంటే మీరు విత్డ్రా చేసుకోవడానికి ముందు మీ పట్ల గౌరవాన్ని వ్యక్తం చేస్తూ ఆయన ఒక అప్పీల్ చేశారు. ఒకసారి మనోహర్ మనోహర్ బయట. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పైన నాకు చాలా గౌరవం ఉందండి. అంటే నేను సభాపతి ఉన్నప్పుడు ఆయన శాసన మండలి సభ్యులుగా ఉన్నారు, చాలా సీనియర్ ఆయన. అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పైన నాకు చాలా గౌరవం ఉందండి. అంటే నేను సభాపతి ఉన్నప్పుడు ఆయన శాసన మండలి సభ్యులుగా ఉన్నారు, చాలా సీనియర్ ఆయన. ఇది సార్ నాదెండ్ల మనోహర్ గారికి మీ పట్ల ఉన్న గౌరవం. అండ్ జనసేన పార్టీ ఇప్పటికే స్వాగతిస్తూ ఒక ట్వీట్ కూడా చేసింది. దానిలో మీ గురించి సీనియర్ జర్నలిస్ట్గా, మాజీ ఎమ్మెల్సీగా, ప్రొఫెసర్గా మీకు ఉన్న అనుభవం, మీరు చేసే విశ్లేషణలపై మాకు గౌరవం ఉంది అంటూనే ట్వీట్ చేసిన పరిస్థితి సార్. అయినా కూడా మీ మీద కేసులు పెట్టారు, 3 స్టేషన్లలో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఎందుకు సార్ అయినా కూడా ఎందుకు ఈ కేసులు మీ మీద? ఇప్పుడు మీరు సీనియర్ జర్నలిస్ట్ కనుక సమగ్రంగా అన్ని యాంగిల్స్ తో చెప్పారు, ఇలా ఎక్సెప్షన్ ఏమీ లేదు. ఇప్పుడు మీరు గమనించండి, ఇందులో ఒకటి బీజేపీ కూటమిలో భాగం. మీకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇప్పటి వరకు పార్టీగా రియాక్ట్ కాలేదు. మీరు గమనించండి, సోమ్ వీర్రాజు ట్వీట్ చేశారు, అది కూడా పోలీస్ కేసులకు ముందు, విడ్రాకు ముందు, బీజేపీ రాష్ట్ర పార్టీ బహుశా నిర్ణయం తీసుకోక ముందు. భానుప్రకాష్ రెడ్డి మాట్లాడాడు ఏబిఎన్లో, నేను చూడలేదు కానీ మిత్రులు చెప్పారు చాలా గౌరవంగా మాట్లాడారు ఇక్కడ అని. సో మీరు బీజేపీ ఇప్పుడు మురళీధర్ రావు, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు తెలియని వాళ్ళకు చెప్తున్నాను, ఈయన ఎవరో కాదు మురళీధర్ రావు, ఈయన జాతీయ బీజేపీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. బహుశా ఇప్పుడు నెక్స్ట్ టీంలో కూడా ఉంటారు అని వార్తలు వస్తున్నాయి, తెలియదు. ఈయన భారతీయ జనతా పార్టీకి ఆల్ ఇండియా నాయకుడిగా మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ఇన్ఛార్జిగా పనిచేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణను పార్టీలో తీసుకొచ్చింది ఈయన. ఈయన స్టూడెంట్ డేస్లో నక్సలైట్ల తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి నిలబడి ప్రాణాలను కాపాడుకోగలిగాడు, చచ్చిపోయేవాడే ఒక్క నిమిషంలో. పోయి వెళ్ళాడు, ఆర్ఎస్ఎస్లో చాలా ఎదిగి స్వదేశీ జాగరణ మంచుకు కో కన్వీనర్ అయ్యారు. ఎవరు ఆయన సాధారణ లీడర్ కాదు. ఇప్పుడు ఏదో బీజేపీ ఏదో చిన్న లీడరు ట్వీట్ చేశాడు, నాగేశ్వర్ ఏదో తనకు అనుకూలంగా ఉంది కనుక దాన్ని తీసుకుంటున్నాడు అనుకునే ప్రమాదం ఉంటుంది కనుక చెప్తుంది ఇదంతా. సో మురళీధర్ రావు ట్విట్టర్ని మీరు ఒక్కసారి చూడండి, నరేంద్ర మోడీ ఫాలో అవుతాడు. నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్, మనం అందరము నరేంద్ర మోడీని ఫాలో అవుతాం, కానీ నరేంద్ర మోడీ మురళీధర్ రావును ఫాలో అవుతాడు. మామూలు విషయం కాదు కదా. ఎంతమంది బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ ఫాలో అవుతారు చెప్పండి నాకు. సో నరేంద్ర మోడీ కూడా ఇది ఫాలోవర్ ఆఫ్ మురళీధర్ రావు ట్విట్టర్. అలాంటి నాయకుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ప్రొఫెసర్ నాగేశ్వర్ is a widely respected, distinguished political analyst. మరి నాగేశ్వర్ అన్న బీజేపీ వాడా? అసలు బీజేపీని విమర్శించినంతగా నాగేశ్వర్ ఇంకే పార్టీని విమర్శిస్తాడా? మరి భారతీయ జనతా పార్టీ గొప్పతనం చూడండి ఇక్కడ, స్టేట్స్మెన్షిప్. అంటే పాలిటిక్స్లో మనకు భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు, భిన్న దృక్పథాలు ఉండొచ్చు, కానీ నాయకత్వానికి వచ్చిన వారికి ఒక స్టేట్స్మెన్షిప్ ఉండాలి. మీకు ఇదే ఏమన్నారు ఒక నాయకుడు, యువ నాయకుడు తెలుగుదేశంలో, సో కాల్డ్ జర్నలిస్ట్ అన్నాడు.
మరి మీరు అది మొదలగా చెప్తున్నారు లోకేష్ అన్నాడు, ఇది నా అయితే అందులో ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనలేదు. కానీ ఆయన ఈ మాట అన్న తర్వాత తెలుగుదేశం సోషల్ మీడియా ఇకో సిస్టంలో ఉండే యూట్యూబ్ ఛానళ్ళు, మీరు విశ్లేషకులు వీళ్ళందరూ కూడా వెంటనే నా ఫోటో పెట్టి లోకేష్ అన్నది నన్నే అని చెప్పేశారు. అంటే తెలుగుదేశం పార్టీ అధికారికంగా లోకేష్ ప్రొఫెసర్ నాగేశ్వర అనకపోయినా నాగేశ్వరను ఉద్దేశించి అన్నారు. నేను ఆ బయట కూడా చూశాను, క్లియర్గా నన్ను ఉద్దేశించి అన్నాడు, కానీ పేరు చెప్పలేదు. ఆ మిగిలిన పని మిగిలిన వారు పూర్తి చేశారు. అదే నా పేరు పలకడానికి కూడా బహుశా ఆయనకు నచ్చకపోవచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు. అందువల్ల సోకాల్ జర్నలిస్ట్ అన్నాడు. మీరు చెప్పండి, టీడీపీ మంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ఏమో ఇది నా ప్రొఫెసర్ నాగేశ్వరి సోకాల్ జర్నలిస్ట్ అంటున్నాడు. భారతీయ జనతా పార్టీ జాతీయ నేత నరేంద్ర మోడీ కూడా ఫాలో అయ్యేటువంటి నాయకుడు ఏమంటున్నాడు, ఇది వైడ్లీ రెస్పెక్టెడ్ అండ్ డిస్టింగ్విష్డ్ పొలిటికల్ ఎనలిస్ట్ అంటున్నాడు. అంటే బీజేపీ మరి ఏ వైఖరి తీసుకుంటోంది, టీడీపీ ఏ వైఖరి తీసుకుంటోంది? ఇప్పుడు నన్ను కూటమిలో చిచ్చు పెట్టానంటే ఇలా నేను పెట్టే చిచ్చు ఏమున్నదండి? నారా లోకేష్ చెప్పి నేను చెప్తే సోకాళ్ళు అన్నాడా? మురళీధరరావు నేను చెప్పితే ట్వీట్ చేస్తాడా? మీరు చెప్పండి. అసలు మురళీధరరావు స్థాయి ఏంది, నా స్థాయి ఏందండి? ఆయన ఆర్ఎస్ఎస్ లో ఒక కీలకమైన వింగ్ అయిన స్వదేశీ జాగరణ మంచుకు కో కన్వీనర్ గా పనిచేశాడు. మామూలు వ్యక్తి కాదు కదా. ఆర్ఎస్ఎస్ లో ఉండే ఒక కీలకమైన ఆర్గనైజేషన్ కు మీరు మురళీధరరావు డిస్టింగ్విష్డ్ పొలిటికల్ ఎనలిస్ట్, వైడ్లీ రెస్పెక్టెడ్ అంటున్నారు. రామ్ మాధవ్ ఒకసారి నేను రామాధవ్ ఇంటర్వ్యూ చేసి ట్వీట్ చేశారు. ట్వీట్ చేస్తే ఎవరో ఒక అతను ఆర్ఎస్ఎస్ అనుకూలుడు సానుభావుడు కామెంట్ పెట్టాడు, నన్ను అవమానిస్తూ. వెంటనే రామాధవ్ కామెంట్ పెట్టాడు, ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈజ్ హైలీ రెస్పెక్టెడ్ ఇంటలెక్చువల్ జర్నలిస్ట్ ఇన్ తెలుగు స్టేట్స్. ఈ రకంగా వీ మే నాట్ అగ్రీ విత్ హిజ్ ఒపీనియన్స్ బట్ వీ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్. ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ సైన్స్ సేవక్ విత్డ్రా దీస్ వర్డ్స్ అన్నాడు. వెంటనే అతను ఆ ట్వీట్ విత్డ్రా చేశాడు రామ్ మాధవ్. ఎందుకంటే మురళీధరరావు ఒక్కడే అన్నాడు అనుకుంటే పొరపాటు. అదంతా ఎందుకండి? జేపీ నడ్డా మీరు తెలంగాణ హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళది ఒక ప్రోగ్రాం అండి. దేశవ్యాప్తంగా వాళ్ళ జాతీయ నేతలు ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ వ్యక్తుల ఇళ్ళకి వెళ్ళారు తమ మోడీ ప్రభుత్వ పాలనను చెప్పడానికి. తెలంగాణలో ఒక్క వ్యక్తి ఇంటికి వెళ్ళారు ఆ కార్యక్రమంలో భాగంగా. అది ప్రొఫెసర్ నాగేశ్వర్. జేపీ నడ్డా ఎవరు? బీజేపీ అఖిల భారత అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీలో మోస్ట్ రెస్పెక్టెడ్ వాయిసెస్. భారతీయ జనతా పార్టీ కాదు, ఎంటైర్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్. మీరు ప్రతిపక్షాలు కూడా ఎప్పుడైనా జేపీ నడ్డాను విమర్శించంగా చూసారా? ఆయన ఈజ్ అ స్కాలర్. ఆయన మామూలు స్కాలర్ కాదు, నేను మాట్లాడాను కదా. ఈజ్ అ స్కాలర్ అండ్ సో హంబుల్. అసలు ఇమాజిన్ చేస్తారు ఇంత డీసెంట్. అసలు ఆయన వెళ్తూ కూడా బీజేపీ నాయకులకి ఏం చెప్పారంటే, వీ మే నాట్ అగ్రీ విత్ హిమ్ బట్ ఎ ప్రొఫెసర్ ఈజ్ ఎ వండర్ఫుల్ ఇంటలెక్చువల్ వాయిస్ అని చెప్పాడు. వీ మే నాట్ అగ్రీ విత్ హిమ్ బట్ కీప్ ఇన్ టచ్ విత్ హిమ్ అన్నాడు. ఆయనతో పాటు ఎవరెవరు వచ్చారు? కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, రామచంద్రరావు, వీళ్ళందరూ వచ్చారు కదా. మరి బీజేపీ జాతీయ నాయకత్వానికి ఎంత గౌరవం ఉంటేస్తారండి? నేను బీజేపీని విమర్శిస్తానని వాళ్ళకి తెలియదా? కానీ భారత ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం, అన్నిటికీ మించి భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనం. భారతీయ సంస్కృతికి ఉండే గొప్పతనం ఏంటంటే, శత్రువునైనా ప్రత్యర్థి అయినా అతనిలో గనక గొప్ప గుణాలంటే మెచ్చుకుంటాం. శ్రీరామచంద్రుడు రామాయణంలో రావణుని దగ్గరికి వెళ్ళి రాజనీతి శాస్త్రం నేర్చుకోమంటాడు లక్ష్మణుని. ఇది భారతీయత, ఇది భారతీయ సంస్కృతి. వయస్సులో నాకన్నా చిన్నవాడు అట్లీస్ట్ వయస్సు కన్నా గౌరవం ఇవ్వాలి కదా. వయస్సు కన్నా గౌరవం ఇవ్వాలి కదా. సోకాళ్ళు అంటాడా? చెప్పండి మీరు. దేనికి గౌరవం ఇవ్వక నాకు పోనీయండి. జస్ట్ రెస్పెక్ట్ మై ఏజ్. నీకు మేనమా వయసు నేను. కానీ లేదు, మనం ఏం చేస్తాం? వాళ్ళ సంస్కారాన్ని నేనేం డిసైడ్ చేయలేదు కదా. ఆయన వల్ల ఆయన గౌరవం పోగొట్టుకున్నా, నా గౌరవం ఏమీ తగ్గదు. మరి నా గౌరవం మురళీధరరావు మాటల్లో వ్యక్తమవుతుంది కదా. సో ఇది మురళీధరరావు ఇది వండర్ఫుల్ ఇంటలెక్చువల్ కూడా పార్టీలో, ఇది పొలిటికల్లీ జీనియస్.
మీరు ఆయనతో మాట్లాడండి ఒక గంట సేపు, అసలు మీకు ఎక్కడ లేని ఇన్సైట్స్ వస్తాయి. ఇది నేను చెప్పడం కాదు, మీరు బీజేపీ నాయకులు ఏమన్నా అడగండి, మురళీధరరావు స్పీచ్ ఉన్నది అంటే వాళ్ళు అసలు ఎన్లైటన్మెంట్ అవుతారు, అంత డెప్త్గా మాట్లాడతాడు. అంటే బయట నీకు రెచ్చగొట్టు ఉండదు. ఈజ్ ఏ వెరీ వెరీ నాలెడ్జబుల్ మ్యాన్. రామ్ మాధవ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇంటలెక్చువల్స్ ఇన్ ద రైట్ వింగ్ స్పేర్, ఫైనెస్ట్. నేను ఎందుకంటే ఆయన ప్రతి ఆర్టికల్